నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒకప్పుడు మన దేశానికి పెద్ద దిక్కుగా ఉండేది. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా నగరం. అప్పట్లో మన భారత అతిపెద్ద నగరం కూడా ఇది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలోని వివిధ సంస్థలు పశ్చిమ బెంగాల్లోని తమ కర్మాగారాలను స్థాపించేవి. అక్కడి నుంచే దేశం మొత్తానికి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేసేవారు. అయితే 1971లో జరిగిన యుద్ధం తర్వాత ఈ పశ్చిమ బెంగాల్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి కొన్ని లక్షల సంఖ్యలో ఈ బంగ్లాదేశ్కు చెందిన మియా ముస్లింలు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు. వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే. అప్పట్లోనే లక్షల మంది వచ్చారంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఎంతకు పెరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే అప్పటి ఇందిరాగాంధీ, ఈ కమ్యూనిస్టు పార్టీలు కలిసి బంగ్లాదేశ్ మియా ముస్లింలకు సాదర స్వాగతం పలికారు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నమాట. ఈ విధంగా అక్రమంగా వచ్చిన వాళ్లకు కూడా భారతీయులుగా గుర్తింపుని ఇచ్చారు. దాంతో పశ్చిమ బెంగాల్ నాశనం అయింది. దానికి తోడు పశ్చిమ బెంగాల్లో ఈ కమ్యూనిస్టు సంఘాల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పార్టీలోని వారు కూడా అక్రమ వలసదారులు కావటం విశేషం. వీళ్ల దెబ్బకు పరిశ్రమలు, అలాగే హిందీ చిత్ర పరిశ్రమ, క్రికెట్ బోర్డు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పశ్చిమ బెంగాల్ను ఖాళీ చేసి ముంబైకి వచ్చేశారు. ఇక అప్పటి నుంచి క్రమక్రమంగా ఈ రాష్ట్రంలో అక్రమ వలసదారుల పట్టు పెరగసాగింది. ఇక 14 ఏళ్ల కిందట అభినవ శూర్పణఖ అయిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింల వలసలు విపరీతంగా పెరిగిపోయాయట. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మమతా బెనర్జీ మాత్రం దొంగదారిలో బంగ్లాదేశ్ ముస్లింలను పశ్చిమ బెంగాల్ కు వచ్చేలా చేయగలిగింది. అంతేకాకుండా ఓట్ల కోసం అక్రమ వలసదారులకు దొంగ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలను ఇవ్వటం స్టార్ట్ చేశారు. అయితే ఇలా అక్రమంగా వచ్చిన వారి సంఖ్య 1 కోటికి పైగా ఉంటుందనేది ఒక అంచనా. అయితే ముందున్న ఈ బంగ్లాదేశ్ వలసదారులు పశ్చిమ బెంగాల్లోకి వస్తారు. ఆ తర్వాత అక్కడ ఆధార్, ఓటర్ కార్డులను చేయించుకుని దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. అంటే ఎక్కడెక్కడ అయితే ఈ సుడో సర్క్యులర్ పార్టీలు ఉంటాయో అక్కడ వీళ్లను సరఫరా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఈ విధంగా చేస్తుంటారు. ఈ అక్రమ వలసదారుల సంఖ్య 1 కోటికి చేరిందని ఓ అంచనా. అయితే 100కి 100 పాళ్ళు నిజమని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మమతా బెనర్జీ అక్రమ వలసదారుల ఓట్లతోనే 3వ సారి కూడా గెలిచిందని ఆరోపణలు ఇస్తున్నారు. అయితే వీరి ఓట్లతోనే గత పార్లమెంట్ ఎన్నికల్లో అధిక ఎంపీ సీట్లను మమతా బెనర్జీ గెలుచుకుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం లోతుగా అధ్యయనం చేసింది. అనంతరం అక్రమ వలసదారులను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే సర్ను ప్రవేశపెట్టారు. అక్కడ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం. ఈ సర్ను ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం 10 సార్లు నిర్వహించింది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కొత్తగా ఈ సర్ను ఈసీ ప్రారంభించింది. అయితే సర్ ప్రక్రియ బీహార్ విజయవంతం కావడంతో పశ్చిమ బెంగాల్లో కూడా 3 రోజుల కిందట స్టార్ట్ చేశారు. ఈ సర్ ప్రక్రియ ప్రకారం బర్త్ సర్టిఫికేట్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రుల సర్టిఫికేట్లు, భూములు, ఆస్తుల పత్రాలను కూడా చూపించాలి ఓటర్. అయితే అక్రమ వలసదారుల వద్ద ఆధార్, రేషన్ కార్డులు మాత్రమే ఉంటాయి కాబట్టి సర్ భయం పట్టుకుంది వీరికి. అందుకే తిరిగి బంగ్లాదేశ్ కు ఈ అక్రమ వలసదారులు పారిపోతున్నారు. ఇలా పారిపోతున్న అక్రమ వలసదారుల సంఖ్య ప్రస్తుతానికి 1000కి చేరింది. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ 4 నెలల పాటు జరగనుంది. ఈ 4 నెలల్లో కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్ కు పారిపోయే అవకాశం ఉంది. అందుకే సీఎం మమతా సర్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలు ఎవరూ ఈ సర్లో పాల్గొనవద్దని బహిరంగంగా ప్రకటించారు. అంటే అక్రమ వలసదారులకు మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తుందన్నమాట. మమతా బెనర్జీ సర్కు ఎంత అడ్డుకట్ట వేయాలని చూస్తున్నా ఈసీ మాత్రం ఈ సర్ ప్రక్రియను ఎక్కడా కూడా ఆపలేదు. అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్ల సాయంతో కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో సర్ నిర్వహిస్తోంది. వీరికి బీజేపీ కార్యకర్తలు కూడా సాయం చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారులు, టీఎంసీ కార్యకర్తలు సర్ నిర్వహిస్తున్న అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇలా దాడులు జరుగుతున్న బెంగాల్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచనలో పడింది. బెంగాల్ సర్కార్ ఉన్నంత కాలం సర్ అనేది సజావుగా సాగదు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఈసీ కేంద్రంతో పాటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.